ఆడ దిప్పుల వడిని చీతలు ఎత్తుకొచ్చి చేతిలో పెడతావు నువ్వు. ఆడ దిప్పుల వడిని చీతలు ఎత్తుకొచ్చి చేతిలో పెడతావు నువ్వు. అవునా? ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. చూడు తమరు తాగుతాండేది మొత్తం అంతా తమరు తాగుతాండేది మొత్తం అంతా ఉండు మొత్తం ఉండు ఎంతలో పడి చొప్పి ఇరుగుతుంది. వాళ్ళ ఓనర్లు దిప్పుల వడిని చీతలు ఎత్తుకొచ్చి చేతిలో పెడతావు నువ్వు. ఆడ దిప్పుల వడిని చీతలు ఎత్తుకొచ్చి చేతిలో పెడతావు నువ్వు. ఏంటి పెడతావు నువ్వు? చెత్తలో పడి ఏరుకు వచ్చేకేమన్నా ఎట్లా కనిపిస్తాను నీకు ఎట్లా కనబడతాను పోయినామని చెప్పి నువ్వు ఒకటి ఫుల్ తాగి సరిపోలేదని చెప్పి మళ్ళా అంగడికి పోయి మళ్ళా సన్న బాటిల్ తెచ్చుకొని ఏందైనారా నువ్వు అసలు తాగలేదు. నీ చేతుల నుంచి పెట్టే చూస్తున్నా నా పెట్టినవుతో మన్ను కూడా పడింది. చెప్తున్నా ఏం చెప్తావా? పడిందని చెప్తున్నా చెప్పు ఏం పడింది? బాడీలు పట్టుకొని బీర్లో తాగకుండా దొల్లాడకుండా దొర్లు వచ్చినావు. అందుకు నీ బట్టలకి ఇసకయ్యి ఇది పడింది. ఇదేమో సరిపోలేదని చెప్పి కై బెక్కేకి నీ సైజు పొట్టి బీర్ ఒకటి తెచ్చుకున్నావు. కై బెక్కేకి నీ సైజు పొట్టి బీర్ ఒకటి తెచ్చుకున్నావు. ఆడ పొట్టి బీరు తాగినప్పుడే అర్థమైంది. నువ్వు చూడండి, నువ్వు మస్తాను నీ తాగపోతున్నా నేను. నువ్వు ఏం చేస్తానా ఫోన్ లో? వాళ్ళు తాగకూడదు అని చెప్పినారు. తాగకూడదు అని చెప్పినారు. అన్ని స్మోక్ చేయకూడదు, తాగడం చేయకూడదు. చేయకూడదు చేసావు, నువ్వేందుకు చేస్తున్నావు? ఏ లోపల తాగలేమన్నా పాస్పోర్ట్ చూడు. వస్తుంది, ఫుల్ వాసన వస్తుంది. నేను ఏడతాను, నాకు వస్తుంది. అలా చేస్తాను. ఇప్పుడు పెట్టింది కళ్ళతో పెట్టానా? ఇంకా పెట్టావా? నేను చేయి పెట్టింది చూసి నేను పెట్టా అనుకుంటాను. యాక్చువల్ గా ఏంటంటే నేను ఏంద్రా బాటిలో తీస్తాను. ఏ పేపర్సాడా, నేను కళ్ళు తెలిసి చూసినా. నేను కైపులో కూడా నీకు కళ్ళు కనబడుతున్నాయా? ఇప్పుడు లేచినా. ఇప్పుడే కైపు దిగిందా? ఇప్పుడు లేచినావంటే అప్పుడు నుంచి కైపులో పడిపోయి ఇప్పుడు సొగిలేనికేమన్నా ఎవరు తాగడని చెప్తాను. ఫోన్ చేస్తాను. నేను మంచివాడిని తెలిసినా. నేను వాళ్ళకి ఆల్రెడీ ఫొటోస్ పంపించిన నేను వీడియో తాగినాడు. సారీ సార్ మాదే తప్పైందంటే మీదేం లేదు సార్, తాగిన పిల్లోడిని మాకు అప్పచెప్పండి. రూమ్ క్లీనింగ్ కి, బాత్రూమ్ కడిగేకి, దీనికంతా బిల్లు సార్ కూడా. సార్ ఇట్లయితే చెప్తా సార్, నేనైతే కాదు తాగలేదు, అసలు నాకు అలవాట్లేదు. ఏమైనా లోపల వచ్చి పెట్టినాడు, అసలు ఏమి చేస్తాడు మొత్తం అంతా. వాళ్ళు పిలిచొద్దని వాళ్ళకి కూడా చెప్పొద్దు. చెప్పద్దు ఏ నోర ఏమన్నా బీర్లు తాగుతున్నాడు వీడు. ముందు బీర్లు తాక్కుంటా వాడు రెండు తాగలేదు. నన్ను గొప్ప పట్టుకొని పడుకున్నాడు. వాళ్ళు వాళ్ళు చెప్పినారు తాగద్దండి అని చెప్పి. మా అమ్మ సచ్చికలు తాగలేదు కానీ నమ్ముతారు. మా అమ్మ సచ్చికలు తాగలేదు కానీ నమ్ముతారు. వాళ్ళు చూడు ఫోన్ ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పినా కదా, అయినా నీకు అలవాట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? ఫారినర్స్ తాగుతున్నారు, లేడీస్ తాగుతున్నారు, మనం తాత తప్ప. నువ్వు రాత్రి వీడు అన్నాడు కాదు నా ఆడోళ్ళే తాగుతున్నారు కదా అంటే తాగుతున్నారు రా అంటే మళ్ళీ ఆడోళ్ళే తాగినాడు. మొగోలు తాగడంలో ఏం తప్పు ఉందన్నా అనే, మొగోలు తాగడంలో ఏం తప్పు ఉందన్నా అనే. ఇంకోటి కూడా చెప్పినా బీర్ పట్టుకొని బీచ్ ఇంకా తప్పు చేసి ఏం అరుస్తావు? ఊరికి నిలబడు. బీర్ పట్టుకొని బీర్లో నడుస్తే ఆ బిల్డప్ వేరనే.
బాటిల్ అదే బాటిల్ తలకాయతో తలకాయ అనుకో కానీ మా అమ్మ సార్ నీకు అలవాట్లేదు కానీ ఎవరు ఇవే నుంచి వచ్చా నీ సైజ్ బాటిల్ ఎందుకు తెచ్చుకున్నావు సన్న బీరు ఏనో అసలు నీకు బీర్ మంది ఇచ్చిన నా కొడుకు ఉండాలని చేయడానికి ఒకటే రూము ఇప్పకి సపరేట్ రూమ్ నాకు ఉండాలా అనీఫ్ రాకూడదు, రవి రాకూడదు, ఎవరు రాకూడదు. మాట్లాడుతున్నాను లేదు వాగిలేసుకొని నువ్వు ఇది పట్టుకొని రోడ్లంతా ఊక్కుంటూ వచ్చి దారులంతా పడి మర్యాదలు పోయి అంగిడిగాడి పోయి సిగరెట్ ఉందే అని బీడీ ఉందే అని అడిగి 4 రోజుల కింద నేర్చుకున్నాడా వీడు 4 రోజుల కింద నేర్చుకున్నాడా వీడు బీడీ కట్టుందే అని అడుగుతున్నాడు అంటాడు అంగిడిగాడు పోయి వాడు నన్ను అంటున్నాడు వాడు పిల్లోడు నువ్వు దారిలో పెట్టుకో వాడు అడిగినా అది కూడా తుంట బీడి ఉంటే నువ్వు తాగిండిదైనా పర్లేదు సగం సిగరెట్లు కూడా కొడతాను డౌట్ ఏంటంటే పబ్లిక్ గా మందే తాతాను అని సిగరెట్లు తాగమనే డౌట్ ఏంటి నాకు చూడు స్మెల్ కూడా వస్తాను నేను అంటే కదా నేను స్మెల్ వస్తాను ఎత్తుకురా ఆ పక్క ఈ పక్క ఎత్తుకురా సిగరెట్లు ఉంటాయి ఉన్నాయా ఎవరు పిలుసు ఎట్లా ఇప్పుడు బయట పడాలా వీడు ఏమేమి అలవాట్లు ఏమేమి పడుబాట్లు పడుతున్నాడో వీడికి వచ్చి ఎంత మర్యాదలు తీస్తున్నాడో రా ఎట్లా వచ్చినాయి ఏం లేదు చెప్తాడు మనం పొద్దున్నే లేకముందే బీచ్ కాడికి పోయినాడు ఈడ దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోయింటాడు నిన్ననే అన్నాడు కదా బీర్ పట్టుకొని నడిస్తే బీచ్ లో నేను చెప్తాను అది పట్టుకొని నడుచుకుంటా బీచ్ లో తిరిగినాడు తాక్కుంటా పడిపోయినాడు ఆ బాటిల్ అట్లే అయిపోయిన బాటిల్ కూడా సంకలో పెట్టుకొని వచ్చినాడు ఎందుకంటే అది ఒకవేళ గుజరీకి వేసుకుంటే ఒక 5-10 వస్తుందని చెప్పి గుజరీకి వేసుకుంటే ఒక 5-10 వస్తుందని చెప్పి తర్వాత సరిపోలేదు చిన్న బీరు తెచ్చుకున్నాడు అది 2 తాగినాడు పొట్టి బీరు ఆ పొట్టి బీరు తాగుతానే పడిపోయినాడు చేతిలో బాటిల్ ఉంది ఇది నమ్ముతావు లేదా నువ్వు ఇద్దరు ఈ బాటిల్ చేతిలో పట్టుకునే పడుకున్నాడు పంపించిన ఆల్రెడీ వీళ్ళు ఓనర్లకి ఎందుకు చెప్తున్నాడా చేతిలో బాటిల్ ఉందే బాటిల్ ఉందే చేతిలో బాటిల్ ఉందా 3 రోజులు 4 రోజులకి తాగడం అలవాట్లు బీడీలు సిగరెట్లు ఇది విల్లా ఎందుకు తీసుకున్నాము ప్రైవేట్ గా ఎక్కడ లేకుండా నువ్వు కూడా నమ్మవు ఎట్లా వచ్చినాయి బీడీ రూమ్ లోకి ఎవరు లేరు నువ్వే రావాలా డోర్ చెప్పు అడిగిదాని చెప్పు నువ్వు చెప్తాను పొట్టి బీర్ ఎట్లా వచ్చిందో చెప్పు పొట్టి బీర్ చేతిలోకి ఎట్లా వచ్చింది అది నువ్వు తాగినావా రోడ్లు పడింది రోడ్లోనా పడింది రోడ్లో పడింది కాదు రోడ్లో నువ్వు పడిపోయినావు తాగి అది పెట్టినా నాకు తెలుసు నేను చూసినా మళ్ళీ ఎవరు చూడలేదు ఎవరు చూడలేదా నేను ఒకటే చూసినా నేను చేతిలో పెట్టేది నేను కూడా నేను ఒకరినే చూసినా నీ చేతిలో ఉండేది బాటిల్ తీసేకి ఎవరో ఏమన్నా ఏమే జోకులు ఏమన్నా చూడు పిలిచిపో సిగరెట్లు తాగినాడేమో నాకు డౌట్ వస్తానే సిగరెట్ తీస్తే నువ్వు పోద్దు నువ్వు కదలద్దు మన బెదిరిద్దు పబ్లిక్ గా తెలిసిపోయి బయట పడిపోయినావు బంద్ ఆతనం బీర్లు ఆతనం అని అంగిడో దగ్గర బీడీలు పెడతావు నువ్వు ఇంకా నువ్వు మా అమ్మతో ఓసారి తాగను అని చెప్పని ఒప్పుకో తాగితే రాజు తొక్క సరే అదే మాట రాజు తొక్క సరే అదే మాట మీద ఉండు చూడ చిల్లవరతలు చేస్తున్నాడు మేసిన ఏం చేస్తారా నువ్వు చిల్లర అవతారాలు తాగి పడిపోవడం నువ్వో చిల్లర అవతారాలు చేస్తాడు నేనా అన్ని చెప్తాడని అనీఫ్ దూరం పెట్టడం అనీఫ్ కొట్టడం కాదు ఇంకోటి మన స్కూటీలు ఇవైతే పక్కన ఆడాడు రోడ్లో ఉండే స్కూటీల మీద కూర్చొని బీరు తాతాడంట పక్కన ఆడాడు రోడ్లో ఉండే స్కూటీల మీద కూర్చొని బీరు తాతాడంట
ఎవరు చెప్పినా నీకే? నీకు ఎప్పుడు తెలిసినప్పుడు చెప్పలేదేమి ఇప్పుడు కనుక్కొని అదే వాళ్ళు రోడ్లు వచ్చే వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తాను నాకు. అంగడోడేమో బీడీలు అడిగినాడని, ఒకడేమో ఓ చోట బచ్చా ఏ కాలమే పడిగేయాలి ఏందేందో మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుసా, మర్యాద పోతాడు నాకు. ఇంకోటి పాస్ పోసేకి మొత్తం నిక్కర్ ఇప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు? పాస్ పోసేకి మొత్తం నిక్కర్ ఇప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు? పోసేదానికి నిక్కర్ ఇప్పాల్సిన అవసరం ఏముంది? మొత్తం నిక్కర్ ఎవరో ఇప్పట్లో ఎవరో పోయినారో వాళ్ళు ఎవరు చూసి అన్నట్టున్నాడో లోపల నా కొడుకులంతా చెప్తే జీప్ కాడ మొత్తం నిక్కర్ ఇప్పేసి పాస్ పోస్తా అంటే ఇంకోటి నేను ఎందుకు కొట్టలేదు తెలుసా? సన్న పిల్లోడేమో అని ఊరికే ఉన్నారంట. నేను ఇప్పుడు మళ్ళా పోయి చెప్పొచ్చిన, వాడు సన్న పిల్లోడేం కాదు, వానికి 25 ఏళ్ళు ఉన్నాయి, ఫుట్బాల్ ఆడేది. ఇది అసలు మందు తాగలేదు, ఉచ్చలు వేయలేదు, కాళ్ళు పడలేదు, ఏం తాగలే, బీడీలు అడిగలేదు, బీడీలు అడగలే. రాత్రి 2 గంటలకు వచ్చాడు. వాడు వచ్చేది వేరు, సైలెంట్ గా వెళ్ళిపోవడం వేరు. అవును నిజమే, ఎవరిలో కలుసుకుండా సపరేట్ ఉంటా అనేది సపరేట్ పండుకున్న వాళ్ళు అనుకుంటా, మనం నిద్రపోతానే డోర్ తీసుకొని వెళ్ళిపోవడము, ఆ డాన్సులు చేయడము, ఏమి ఆడమే బీడీలు లాక్కుంటా, సీరియల్ లాక్కుంటా, స్కూటీ బండ్లలో పెట్రోల్ కొట్టేసుకుంటా, పబ్బు చిల్లరతరం చేసిన ఎవడు చేసినాడు పెట్రోల్ కొట్టేసి సెకండ్స్ కి అమ్ముకుంటా. ఎవరో వీళ్ళు గోవాలు అమ్ముకుంటారు ఏ నా పుస్తకం మంచి కుతురంగా ఎన్ని చేస్తున్నావు నువ్వు ఘోరాలు. సరేలే అయిపోయి నేను పిలిపిస్తాను. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఈ రూమ్ లో ఎవరు ఉన్నారని అడుగుతారు, మేము లేము నువ్వు ఒకటే ఉన్నావు అని చెప్పి. ఎవరు చేస్తున్నాడు ఒకసారి బీర్ నాకు కదండి నమ్మోని పేరుంటాయా? పేరుండవు, గోవాలు ఉంటాయి. ఇప్పుడు ఇదేం బట్టలు, ఇది నా తెలిసి ఎవరో కాలువలో చూడు, ఇది నా తెలిసి ఏడో కాలువలో ఏడో పడిండేది ఎత్తుకున్నాడు, బిల్డప్ ఉంటుంది, బీచ్ లో పడిపోయినాడు ఏడో కాలువలో. కాలువలో పడిన మార్కులు కూడా ఉన్నాయి. అసలు ఎవనో తాగిండే పాటలు తెచ్చి స్టోరీ మొత్తం గొబ్బు లేపల్లా ఈ నా కొడుకుని ఆ లేను నా ఇక్కడ కూడా నమ్మించేసింది. ఈడేమో ఓ తొందానంటే నువ్వు తొందానని ఉన్నాయి కానీ నిజం కానీ నువ్వు చెప్పు కూడా లేవు. ఎవరైనా అంతే నా బతుకు అర్థం. ఇప్పుడు చేతిలో అది ఉంది కదా, నేనేమో అబద్ధం ఏ చెల్లెడా నువ్వే కదా పనుకుంటే బీర్ తీసుకుంటే ఇట్లా పైకి అలా కాదు. నిన్న పొద్దున్న బీచ్ పోతా అంటే కూడా రాలే కదా, ఏం చేశాడు? ఇదే ఇవ్వరలే. ఆడమే వాళ్ళు బీడీలు తినేది, ఆడమే బీడీలు తినేది, బండ్లు పెట్టింటే పెట్రోల్ పీకేసేది, వాడు ఆ షాట్లు నిన్న వేయించుకున్నాడు పొద్దున్న. ఏం చేశాను? ఇవేనా తాగేదానికి? ఏం చేసినావు? 3000 బిర్యానీ కొన్నాడండి. 3000 బిర్యానీ. ఏ నేను చేసే వంటలు ఏమంటాడు? నాన్ వెజ్ ఇప్పుడు తినబుద్ధి కాలే, నేను తిన్ను, పెరుగు తింటా, పప్పు తింటా అని అన్నాడు. ఇప్పుడు బిర్యానీ ఎట్టు తిన్నాడు? 3000 బిర్యానీ. అది 3000. ఏ నువ్వు తినేది ఇంత దాని 3000 బిర్యానీ. నిజమే, ఇట్లా కథలు ఉంటేనే 3000 అయితే. ఒకసారి క్షమాపణ చెప్పేస్తాను ఇంట్లో వాళ్ళకి. నిజమే, అలవాటు లేని నాకు ఫోన్ చేసి చెప్తా. లేదు ఒకటి వీడియో తీసేసుకుంటాను, ఉండరా తన్నించుకోవద్దు. శివ వాళ్ళ బంధువులకి, పేరెంట్స్ కి, స్నేహితులకి, వాళ్ళ కాలనీ వాళ్ళందరికీ నేను చెప్పుకునేది ఏమనగా, దయచేసి నన్ను క్షమించండి. ఈ అబ్బాయి ఇలాంటి వ్యక్తిత్వంతో చిల్లర పడతాడని చెప్పి నేను ఊహించలేదు. ఈ అబ్బాయి ఇలాంటి వ్యక్తిత్వంతో చిల్లర పడతాడని చెప్పి నేను ఊహించలేదు. దయచేసి అందరూ మన్నించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందు, సిగరెట్లు, పెట్రోల్ కొట్టేయడాలు, బట్టలు కొట్టేయడాలు, చేతిలో చాక్లెట్లు పీక్కోవడాలు, లేకుండా వాళ్ళ చెడ్డీలు కొట్టేయడాలు. ఒక్క నిమిషం చూడండి, ఇది వాడు తాగిన దాచి పెడతాడు చూడండి, మీకు ఆడేస్తాం వల్ల బీర్లు దాడు కనిపిస్తాను. బీర్లు తాగినాడు, పొట్టి బీర్ మెయిన్ తాగలేదు, నేను చేయలేదు, నాకు అలవాట్లేదు. సిగరెట్లు తాగిన చూడండి నిజాలు చెప్తానని చెప్పి వాళ్ళ మీద అది మరి నువ్వు అప్పుడేం చెప్పలేను నాకు సిగరెట్ కొట్టేది చెప్పినాడు. మరి రాని రవి కూడా రాని. రవి ఇది అండి, దయచేసి వాళ్ళు క్షమించండి. ఎందుకంటే ఈడే గోవాలో వదిలేసి వచ్చేస్తున్నాం మేము. ఇక్కడే పని చూసుకొని ఈడే తాగకుండా తిరగకుండా హ్యాపీ లైఫ్ బతికేస్తాడు. తాగలేదు తాగలేదు. 3000 ఏం చేసావు చెప్పు. 3000 ఏం చేసావు చెప్పు. బిర్యానీ తిన్నా.
బిర్యానీ తిన్నా. నిన్న పొద్దున మనం బయటికి పోతే మేము బీచ్కి పని. అప్పుడు బిర్యానీ తినమంటే తినలేదు. సరే ఏడ 3,000 తప్పకుండా తిన్నా. 3,000 రూపాయలు ఉండు 3,000 రూపాయలు బిర్యానీ ఆడ దొరుకుతుంది చెప్పు. పొద్దున బిర్యానీ ఎవడ పప్పు అడిగి టిఫిన్లు అమ్ముతారు కానీ చెప్పు సమాధానం చెప్పు. దాంతోనే నువ్వు దొరికిపోయి ఇప్పుడు లాస్ట్ మంత్ వరకు వచ్చినావు. ఇంక చాలు ఇట్రా నటిద్రా దొరికిపోయినా వీడికి ఎక్కువైపోయి నోరు వేసుకోవడం. రా మందు తాగలే ఏమి తాగలే నువ్వు నాకు తెలుసు. ఎవరు నీ చేతిలో నేను చూసినాడు నాకు గుండె పగిలిపోయి తెలుసా? నీ చేతిలో నేను చూసినాడు నాకు గుండె పగిలిపోయి తెలుసా? చేతిలో బీర్ బాటిల్ పెట్టుకొని పండుకుంటే నేను ఏం పదార్థం ఎన్నిసార్లు నేర్పిస్తాను ఇట్లా ఎన్నిసార్లనే లేనో అట్లా నేర్పిస్తాను. గజ్జిందే బీర్లు దాతే మళ్ళీ ఏమైనా అవుతుందని ఉందే? నాకు తెలుసా ఏమైనా గజ్జింది? పెద్ద డాక్టర్ ఏమన్నా చూస్తే తెలిసిపోదా? ఆడింది ఆడది గజ్జి లోపల చెడ్డీ ఇప్పు చూపిస్తా. ఏమి చెడ్డీ ఇప్పు చూపిస్తా. లేదు అక్క ఇంకేం గాలితో చూసినారు చెడ్డీ ఇది మన ఊరు కాదు, ఎవడు గుర్తుపట్టుకోడు, ఎవడు నేను కన్ను వేసుకుని ఉంటానే నీకు తెలుదు. నాకు అప్పుడే డౌట్ వచ్చి గేర్లంతా అరుస్తున్నారు. నేను చెప్తాను పనుకో అంటే లేదు, నేను సింగిల్ పనుకుంటా. నాకు ఏసీ ఇప్పుడు వద్దు, ఇది అది నీ బీర్లు పడతాయి, బీడీలు పడతాయి, సిగరెట్లు పడతాయి, పెట్రోల్ కొట్టేసి పెట్రోల్ వాసన పడుతుంది, ఊర్లో బట్టలు కొట్టేసి పడతాయి. ఏసీ పడదా? ఇప్పుడు ఏసీ ఎట్లుందా? అంటే ఇప్పుడు ఇది బీర్లు మన్ను తాగి బాడీలో వేడి ఎక్కువైపోయి ఉష్ణోగ్రత పెరిగిపోయి ఇప్పుడు చలి బీర్లు మన్ను తాగి బాడీలో వేడి ఎక్కువైపోయి ఉష్ణోగ్రత పెరిగిపోయి ఇప్పుడు చలి కావాల్సి కథలు పడతాడు. ఎవరో నీ రూమ్ లో ఎవరో వేసినారు, బీర్లు ఎవరో పెట్టినారు, ఆడ బీడీలు ఎవడో తిన్నాడు, వాళ్ళు పెట్రోల్ ఎవరో కొట్టేసినారు. కాదు నువ్వు ఒక్కటి చెప్పురా నిజంగా వీడు సిగరెట్లు తాతాడా నీ రూమ్ లో? నువ్వు తాతావా సిగరెట్లు? ఉన్నాయా? నువ్వు తాగినావా? మొత్తం అంతా బట్టవేలు అయిపోయా. నువ్వు దాదాపు చెప్పలే మనం టక్కన వస్తే స్మెల్ వస్తే రూమ్ లో సిగరెట్ స్మెల్ వస్తుంది ఏమంటాం రా అని చెప్పి నిన్ను బ్యాట్ చేసేకి నిన్ను గబ్బోన్ చేసేకి నీ బాల్కనీలో పోయి సిగరెట్ తాగుతాడు. నేను సీరియల్ తాగలే ఏమి తాగలే నిజంగా. ఎన్ని సిగరెట్లు రా సిగరెట్లు రా అన్ని ఏర్కొనుతారు నీకు. నువ్వు ఏర్కుంటావు పడే డస్ట్బిన్ వేసేసి. వాడు వాష్రూమ్ లో కూడా సిగరెట్ స్మెల్ వస్తుందండి. ఎంత అయిపోయాడు. డస్ట్బిన్ తీసుకో. పబ్లిక్ తాగు, సిగరెట్ పెట్టుకోను చేతిలో బాటిల్ పెట్టుకోను పబ్లిక్ తాగు. ఎందుకు దాకరికం ఎందుకు అవసరమేముంది? ఏ లోపల యూనివర్సిటీలకు అలవాట్లేదని నేను వద్దా, లోపల యూనివర్సిటీలకు అలవాట్లేదని నేను వద్దా చెప్పు. బీర్ తాగి సిగరెట్ కొట్టుకుంటా పెట్రోల్ దొంగతానని పోతానని చెప్పు. ఆ షాప్ లో అంగిలో కూడా చెప్తాను చిల్లర పట్టిపోయింది కాక మళ్ళీ అన్ని సిగరెట్లా కొంత తక్కువ దారా అన్నే బీర్ కొద్దిగా తక్కువ దారా అట్లన్నా వాడు ఒప్పుకుంటాడని సరేలే అని కొన్ని తక్కువ దారా ఒప్పుకోవాలని చూసినావు నువ్వు. సరేలేనా నీకు పోయినావు ఇప్పుడు నేను చెప్పినా అని చెప్పి నువ్వు చెప్పడం లేదు. ఆ పొట్టి బీరు కట్టి వీని మ్యాచ్ ఏదట్లా తెచ్చుకున్నాడు. ఏడ తెచ్చుకున్నాడు? ఫస్ట్ పెద్ద తీసుకున్నాడు, అది పెద్దగా అయిందని చెప్పి మళ్ళీ సన్న తీసుకున్నాడు. నిన్న 3,000 కూడా ఏం చేశాడు? తాగలేదు నువ్వు? తాగలేదు. సరే ఏమోలే అయిపోవు. దీనికి మేనేజర్ ఏమోలే కాదు వాళ్ళ ఇంట్లో చెప్తా నేను. వీడియో తీసిన పంపించిన ఆల్రెడీ. ఏందక్క వీడియో పంపించేసి 3,000 ఏం చేసి చెప్పు. బిర్యానీ పొద్దున్నే బిర్యానీ 10 గంటలు 11 గంటలు అన్ని వాడు తండ్రి ఇప్పుడు ఏంటంటే గోవాలో ఉండిపోతున్నాడు కాబట్టి వాడు అన్ని అలవాట్లు నేర్చుకున్నాడు. పొద్దున్నే బిర్యానీ యాడి రావు వెళ్ళిపో. నీతో కూడా వస్తే మా పరు ఊరికే మర్యాదలు తీసినావు వెళ్ళిపోయేది కాదు. వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాలనీలో అందరూ పట్టుకోవాలి ఉన్నారు కదా. నీకు ఉందిరా ఇప్పుడు, నీకే చాలా ఎక్కువైంది.
రా 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 బయట పడినావు నువ్వు అరిసినావు వాడే మెడికల్ గానే ముంచేస్తారే అరుస్తాడు, తప్పు చేస్తాడు కదా, అరుస్తాడు. కవర్ చేసుకునే అరసద్దు నువ్వు దొరికిపోయి అరుస్తున్నాడు. దొరికిన వాళ్ళకే నోరు ఎక్కువ. ఏం చెయ్యమనే ఏం చేయలేదు వీళ్ళు ఏమన్నారు లేదు, చాలా ఓవర్ గా చేసుకుంటున్నావు. నా షిప్ లేదు కార్స్ ఆడాలని చూసినాడు, క్యాసినో క్యాసినో పోయాలని చూసినాడు. ఇది క్యాసినో కూడా కొట్టద్దు నువ్వు చేసిన తప్పుకి. వాడి దగ్గర కూడా చెప్పాడు. నువ్వు అసలు కెసినోకి ఎందుకు పోవాలనుకున్నావు కార్స్ ఆడేకి? అది చెప్పాలి నాకు కూడా అన్నాడు. అంటే గోవాకి వస్తే బాగుంటుంది, డాన్స్ చేస్తారని. అదే 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 నేను చెప్పిన పబ్బు కల్చర్ మంచిది కాదు అని చెప్పినా నీకు. మళ్ళీ వీళ్ళు కూడా అడిగినావు అంటే నువ్వు ఎంత ఇదైపోయినావు నువ్వు. అడిగిన దాన్ని కూడా చెప్పేస్తావు. అదే 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 అడిగినాను ఏమని బాగుంటుందని అది అది చూడు వీడికి నీకు ఇచ్చలే ఈరోజు నీకు ఇచ్చలే అందరూ వాళ్ళే ఒకటే పది